ఎన్ని వీడియోలు చేస్తే ఏం చెప్పండి లాభం? మన భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చెప్పకపోతే అసలు లాభమే లేదు. తెలుసుకుందాం. భోగాపురం ఎయిర్పోర్ట్ దాని అసలైన పేరు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని అయితే విజయనగరం జిల్లాలోని భోగాపురం అనే విలేజ్ అయితే కట్టారు. ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా. దీన్ని ఆగస్టు 1 మన గౌరవనీయులైన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి చేత అయితే ప్రారంభించబడింది. ఈ ఎయిర్పోర్ట్లో ఒక్క సంవత్సరంలో సుమారు 60 లక్షల మంది ప్రయాణించగలిగేలాగా డిజైన్ అయితే చేశారు. ఎంత భూకంపం వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత నేషనల్ డిజాస్టర్ వచ్చినా ఈ ఎయిర్పోర్ట్ అయితే చెక్కు చెదరకుండా అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్కి ఏఐని అటాచ్ చేయడం కారణంగా ఆ సెక్యూరిటీ సిస్టమ్ చాలా పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్డ్ అయితే మారాయి. ఆటోమేటిక్ బయోమెట్రిక్ సిస్టమ్ అండ్ ఆటోమేటిక్ లగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఉండడం కారణంగా అక్కడ ఉన్న ప్రజలకి, అంటే ఎయిర్పోర్ట్ యూజ్ చేసే ప్రతి మనిషికి చాలా సౌకర్యవంతంగా అయితే ఉంటుంది. టోటలీ ఈ ఎయిర్పోర్ట్ 2203 ఎకర్స్ అయితే కట్టారు. ఈ ఎయిర్పోర్ట్లో ఒక రన్వే 3.8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలకి వాళ్ళ వ్యాపారాల్లోనే, వాళ్ళ ఉద్యోగాల్లోనే చాలా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక ఎయిర్పోర్ట్ కాదు, ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక కొత్త గేట్వే లాంటిది.